గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చారు. ఇంట్లో చూస్తే స్వీట్స్ లేవు, మార్కెట్కి వెళ్ళి ఏదైనా తీసుకురావడానికి అంత టైం లేదు. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది, మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో స్వీట్ రెడీ చేసి పెడితే ఎలా ఉంటుంది అని. ఇంట్లో ఏమో డ్రై కోకోనట్ పౌడర్ ఉండేది, ఇంకా దాంట్లో ఇన్స్టెంట్గా కోకోనట్ లడ్డు చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిల్క్, డ్రై కోకోనట్ పౌడర్, షుగర్ అండ్ ఘీ. ముందుగా ఒక ప్యాన్లో సరిపడా ఘీ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ ఘీ తీసుకున్నాను. దాంట్లో నేను 1 కప్ కోకోనట్ పౌడర్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ లేకపోతే కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీ చేసి ఘీలో ఫ్రై చేయండి, కొంచెం డ్రై అయ్యే వరకు. కోకోనట్ ఫ్లేక్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి మనం. ఈ బ్రౌన్ కలర్ ఫ్లేక్స్ వచ్చాక 1 కప్ మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. పాలు కొంచెం దగ్గర అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి దానికి మెల్లిగా. ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చాక దీంట్లో మనకి సరిపడా షుగర్ అండ్ ఇలైచీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. షుగర్ వేసాక కొంచెం నీళ్ళలాగా అవుతుంది, దానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం ఫ్లేమ్ని ఫుల్లో పెట్టి వేయించుకుంటే డ్రై అవుతుంది. ఇలాగ కన్సిస్టెన్సీ వచ్చాక దాంట్లో క్రీమ్ ఆర్ మేగడ టేస్ట్ కోసం వేసుకోవచ్చు, లేకపోతే అది లేదు, అది కంప్లీట్గా మీ ఇష్టం. ఇంకా క్రీమ్ని వేసి బాగా దగ్గర అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ డ్రై అయిపోవాలి. ఇలాగ డ్రై అయిపోయాక ఫ్లేమ్ని ఆఫ్ చేసి కాసేపు ఈ పదార్థాన్ని చల్లారించుకోవాలి మనం. కొంచెం చల్లారిపోయాక మనం రౌండ్గా లడ్డూలాగా చేసుకొని ఇప్పుడు ఈ కోకోనట్ లడ్డూని డ్రై కోకోనట్ పౌడర్ రోల్ చేస్తే చూడడానికి అండ్ తినడానికి చాలా బాగుంటుంది. ఇలాగ మీరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.